జీవితం మొత్తానికి నరజన్మకి అత్యంత గొప్ప తిథి ఏది అంటే మహాశివరాత్రి. ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది. దాన్ని మహత్శబ్దంతో పిలిచారు. మహాశబ్దంతో పిలవబడినటువంటి తిథులు మీకు కనపడవు. మహాశివరాత్రి అంటే ఇక ఇంతకన్నా నువ్వు ఉపాసన చేయడానికి తేలికైనటువంటి రోజు రాదు. అందుకే ఆ రోజు మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి, కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు అనుగ్రహించేస్తాడు. ఏదో ఎవరో శివరాత్రి ఏదో భగవంతుడి దగ్గరికి ఎడదాం ఇవన్నీ ఆలోచించలేదు. ఆయన ఆవు కట్టుకొయ్యి నుంచి పలుపు తప్పించుకు పరిగెత్తింది, ఆయన ఆవు కోసం పరిగెత్తాడు. ఆవు శివాలయంలో దూరింది, ఆయన దూరాడు. ఆవు శివాలయం చుట్టూ తిరిగింది, ఈయన ఆవు కోసం తిరిగాడు. ఆవు బయటికి పోయింది, ఈయన బయటికి పోయాడు. కానీ ఈశ్వరుడు అంటాడు, ఇవాళ మహాశివరాత్రి, నువ్వు తెలిసి వచ్చావో తెలియకొచ్చావో నాకు అనవసరం. ఆవు కోసం వచ్చావో దూడ కోసం వచ్చావో నా చుట్టూ తిరిగావు కదా, నువ్వు ఇవాళ చేసిన ప్రదక్షిణాన్ని కోట్లతో హెచ్చించి నీకు ఫలితాన్ని ఇస్తున్నానంటాడు. అంటే ఒక్కొక్క కాలమునందు చేసేటటువంటి ఉపాసనకి అంత శక్తి ఉంటుంది. అయినప్పుడు ఇంత గొప్ప తిథి మనకి దగ్గరలో ఉన్నప్పుడు మనం దాని గురించి తెలుసుకుని సమాయత్తమై మనకి శరీరం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, ఆరోగ్యం ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు, మరీ ఛాందసత్వానికి పోకుండా, శక్తి ఉన్నప్పుడు చెయ్యగలిగినది విడిచిపెట్టకుండా సమతౌల్యాన్ని పాటిస్తూ మనసుని భగవంతుని యందు పెట్టడం అన్నది ప్రధానం చేసుకొని ఇంద్రియములతో కలిపి మనసుని మార్చి మార్చి భగవంతుని యందు పెట్టి ఆయన చేసిన ఉపకారములను స్మరించి మనం భగవంతుని యందు చేరిపోవడానికి నరజన్మ అనేటటువంటిది అత్యంత ప్రధానమైనది. కాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి అపూర్వమైనటువంటి రోజు ఈ మహాశివరాత్రి.